నెల్లూరు హోటల్ రియాజ్ 26వ వార్షికోత్సవం సందర్భంగా 25 కళా సంఘాల అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి, మైనార్టీ నేత సయ్యద్ సమీ హుస్సేన్ ని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు ప్రజల ఆదరాభిమానాలతో హోటల్ రియాజ్ భవిష్యత్తులో మరిన్ని శాఖలను ఏర్పాటు చేసి దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ గత 26 సంవత్సరాల నుండి ఆదరిస్తున్న నెల్లూరు జిల్లా ప్రజానీకానికి తమ ధన్యవాదాలు తెలిపారు. फोटो दिला కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ముఖ్యంగా మా అమరావతి కృష్ణారెడ్డి మా గురువు గారు, మా మార్గదర్శకులు, మా సమీ, మా చిన్ననాటి స్నేహితుడు, మా మేనత్త కొడుకు సమీ, మహమ్మద్ సమీ హుస్సేన్ గారికి, మా కృష్ణారెడ్డి రోజుల కృష్ణారెడ్డి గారికి, అందరికీ సాక్షులకు అందరికీ ధన్యవాదాలు. 26వ సంవత్సరము దిగ్విజయంగా 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ నా భుజం తట్టి, నా వెన్ను తట్టి నాకు ప్రోత్సహిస్తున్న కస్టమర్లకు, మా అన్నగారు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అద్దరికి ఫోన్ చేసిన రియాజు అన్నా ఈ పరిస్థితి ఇదన్నాడే నేనున్నాను రియాజు అని అంటారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా సమీకి ఫోన్ చేస్తున్నా ఏందిరా అంటే కూడా నేనున్నాను రా అని అంటాడు. ఎందుకంటే నాకు ఇప్పటి నుండి కాదు, గత కొన్ని సంవత్సరాలు నేను హోటల్ పెట్టక ముందు నుండి కూడా మాకు ఓనర్లు లాగా నేను వాళ్ళకాలు కూడా పనిచేసాను. నాకు మార్గదర్శకుడు నాకు హోటల్ పెట్టమని ప్రోత్సహించింది కూడా అమరావతి కృష్ణారెడ్డి గారు. ఒక విధంగా చెప్పాలంటే ఏమైనా చేయాలన్నా కానీ ఆయన సలహా సూచనలు లేకుండా ఏది కూడా చేయదు. ఎందుకంటే మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి, మా కుటుంబ సభ్యులుగానే మాకు జాస్తి గాడ్ ఫాదర్ లాగా అనుకునే ఒక విధంగా చెప్పాలంటే మాకు గాడ్ ఫాదర్. అన్ని రకాలుగా విందు భోజనము పెట్టాలని ఒక కోరిక. కస్టమర్లు బాగుంటే మేము బాగుంటాము. నాకు హోటల్ అసోసియేషన్లో అత్యంత ఆత్మీయులు, స్నేహితులు రియాజ్ గారు. తాను మొదటి నుంచి కష్టపడుతూ సొంతంగా తను బిర్యానీ తయారు చేస్తూ ఇప్పటికి కూడా తయారు చేస్తూ అందరికీ రుచిగా పెట్టే రియాజ్ గారు ఈరోజు 26వ సంవత్సరం రియాజ్ హోటల్ స్థాపించి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా కస్టమర్లకి నాణ్యంగా రుచిగా ఇవ్వాలని తనే పొట్టేళ్ళు తెచ్చి, తనే కోసి, తనే తయారు చేస్తూ ఎప్పుడు చూసినా వంటలో ఉంటూ ఈరోజు రియాజ్ అనేది ఒక బ్రాండ్. ఈరోజు తమిళనాడు సీఎం కూడా ఇక్కడి నుంచి కుండ బిర్యానీ తీసుకెళ్ళి ఈనాటికి కూడా తింటున్నారు. సినిమా ఆర్టిస్టులు వచ్చినా కూడా నాకు ఫోన్ చేస్తారు, ఏమైనా రియాజ్ గారు కుండ బిర్యానీ కాదు అంటే అంత ఫేమస్. ఆ రుచి తగ్గకుండా ఇప్పుడు హోటల్ ఫీల్డ్లో ఆదాయాలు లేవు, అన్ని రేట్లు పెరిగినాయి, అయినా కూడా ఆ క్వాలిటీ, ఆ రైసు ఆయన ఆలోచించి ఈనాటికి కూడా అందరికి కూడా రుచిగా పెడుతూ, అలాగే వాళ్ళ ఆప్తమిత్రుడు షమ్మీ గారు
ఏం చేస్తా తెలియదు కానీ ఎవరికే కష్టం వచ్చినా కూడా ముందుండి పోరాడి తను అందరికీ చెడైనా కూడా సమాజానికి సేవ చేస్తున్న గొప్ప వ్యక్తి షమీ గారు. అంటే ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి జర్నీ చేయలేడు, కానీ ఆయన మంచితనం దానికి రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, వాళ్ళ సోదరుడు గిరిజరెడ్డి గారు ఎప్పుడు సపోర్ట్. షమీ గారు ఏం చెప్తే ఆదా చేస్తూ మమ్మల్ని అందరూ కూడా కాపాడుతున్నారు. హోటల్ ఏదైనా ఇబ్బంది వచ్చినా, రియాజ్కి ఇబ్బంది వచ్చినా కూడా దగ్గర చూసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు దానం చేసే మనసు ఒక రియాజ్కే ఉండేది. ఏ నిమిషం కరోనా టైంలో లీలామర్సలు నిలబడి వేల మంది వాళ్ళకి భోజనాలు కరోనా సరైన నిలబడి అందరికీ అందించిన గొప్ప వ్యక్తి. అలాగే ముస్లిమ్స్ పండగ రంజాన్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు ఆష్ అందరికి ఇవ్వటం కానీ, ఎవరికి నేను ఫోన్ చేసి ఎవరికైనా సహాయం చేయమన్నా కూడా తన సంపాదనలో సహాయం చేసే గొప్ప వ్యక్తి రియాజ్. అంటే అలాంటి మంచి మనసు ఎవరు కాదు. దాంతోపాటు వాళ్ళ కుమారుడు తండ్రి బాటలో వస్తూ తండ్రికి తగ్గట్టుగానే వ్యాపారం చేస్తూ అందరికీ రుచిగా అందిస్తున్నారు. కాబట్టి 26 సంవత్సరాల పూజ సందర్భంగా ఇంకా మరిన్ని సంవత్సరాలు వ్యాపారం చేయాలని. అందరికి నమస్కారం. పెద్దలు మా పెద్దన్న అమరావతి కృష్ణారెడ్డి గారు 25 కళా సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా హోటల్ అసోసియేషన్కి అధ్యక్షులు, అదేవిధంగా మా తమ్ముడు కృష్ణారెడ్డి గారు, అన్నిటికి మించి నా మిత్రుడు, నా ప్రాణం రియాజ్ హోటల్ అంటేనే పెద్దలు చెప్పినట్లు ఒక బ్రాండ్. ఎందుకంటే ఉంటుందో అక్కడ స్నేహం ఉంటుంది, ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ బంధం ఉంటుంది. ఈ రియాజ్ హోటల్ స్థాపించి ఈ రోజుకి 26 సంవత్సరాలు అవుతుంది. 26 సంవత్సరాలు ఒక హోటల్ని మెయింటైన్ చేయాలంటే అది చాలా పెద్ద టాస్క్. నెల్లూరు లాంటి ఒక మహానగరంలో ఇంత పెద్ద హోటల్ని మెయింటైన్ చేయాలంటే, ఎందుకంటే ఎక్కడ కూడా ఒక వస్తువు ఒక దగ్గర బాగలేదంటే ఒకసారి తీసుకుంటారు, రెండోసారి తీసుకోరు. జనరల్గా మేము చూస్తుంటాం కదా, మేమే పోతాం వద్దులే అక్కడ బాగుండదని చెప్పి. అయినా కానీ రియాజ్ దగ్గర ఏదైతే ఆ బిర్యానీలో ఆ క్వాలిటీ ఉందో, ఆ క్వాంటిటీ ఉందో దాన్ని అతను మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న పనిచేసే వ్యక్తులను సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ ఈ వయసులో కూడా అతను స్వయాన మసాలాలు కలుపుకుంటూ ఏ విధంగా ఏదైతే రెసిపీ ఉందో దాంట్లో ఎక్కడ ఒక అంగుళం కూడా తేడా రాకుండా మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు రియాజ్ అల్లా సుబ్హానహు తఆలా భగవంతుడు అటువంటి పేరు ఇచ్చాడు. అదేవిధంగా మన కృష్ణారెడ్డి అన్నగారు చెప్పినట్లు నెల్లూరులో కారం దోశ సంగతి అయితే నేను వెళ్ళలేదు, కానీ నేను కూడా ఏదో మా కమ్యూనిటీకి సంబంధించిన పనుల మీద, నా వ్యాపారం పనుల మీద మేము కూడా దేశంలో ఎక్కడైనా తిరుగుతున్నాం. సౌత్ ఇండియాలో ఈవెందో కేరళలో వెళ్ళినా కానీ అక్కడ రెండే మాటలు చెప్తారు, అమరావతి కృష్ణారెడ్డి చేపల పులుసు, రియాజ్ హోటల్ బిర్యానీ అని చెప్తారు. ఎందుకంటే ఈరోజు చేపల పులుసు, నెల్లూరు వాళ్ళు చేపల పులుసు అని పెట్టడం చాలా మంది బ్రతికేస్తున్నారు. కానీ వాళ్ళందరూ బ్రతకడానికి ఒక దారి, ఒక మార్గదర్శకం చూపించింది కృష్ణారెడ్డి అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోవాలా. ఒక మంచి హృదయం గల వ్యక్తి కృష్ణారెడ్డి గారు. అతను ఆ హృదయం మంచిదే కాబట్టి ఆ భగవంతుడు అతను మంచిగా చేస్తున్నాడు. రియాజ్ హోటల్ దినదినాభివృద్ధి చెందుతూ ఈ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఈ కస్టమర్లను ఎక్కడ కూడా వాళ్లకు లోపం లేకుండా పగలు పూట వాళ్ళ కొడుకు, అదేవిధంగా ఈవినింగ్ మన రియాజ్ స్వయంగా ఉంటాడు. అదేవిధంగా వాళ్ళ తమ్ముళ్ళు రబ్బాని కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సహకారం ఉంది. రియాజ్ వాళ్ళ ఫాదర్, మా మేనమామ స్వర్గీయ మస్తాన్ సాహెబ్ గారు పాత రోజుల్లో పెళ్లిళ్ళు పోస్ట్పోన్ చేసుకున్న సందర్భాలు మేము చూసుకున్నాం. ఎందుకంటే మస్తాన్ సాహెబ్ ఈరోజు వంట లేదంటే సర్లేండి మేము ఆదివారం కాకపోతే సోమవారం పెట్టుకుంటామని. ఎందుకు పెట్టుకుంటాం అంటున్నారు, బిర్యానీ వండే మస్తాన్ సాహెబ్ అవైలబుల్ లేవని. ఆ విధంగా ఏ విధంగా వాళ్ళ తండ్రి గారి చేతిలో ఆ టేస్ట్ ఉందో ఇంచుమించు అదే విధంగా బిర్యానీని రియాజ్ మెయింటైన్ చేస్తున్నాడు. 10 కాలాల పాటు ఈ రియాజ్ హోటల్ కస్టమర్లకు ఇదే విధంగా సేవలు అందిస్తూ ఉండాలా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.